హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ టూ సూపర్ ఫైన్. సో ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే నిమ్మకాయ పిక్కలు అనమాట. అదేంటి ఎలా ప్రాసెస్ చూసేద్దాము. మరి లెట్స్ గో. సో నిమ్మకాయ పిక్క అన్నాను కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక హాఫ్ అవర్ నానబెట్టాను. సో ఇప్పుడు మనము మంచిగా జల్లెట్లోకి వేసుకొని మంచిగా ఎండిపోవాలి ఫ్రెండ్స్. తడి ఉండద్దు. తడి ఉంటే మళ్ళీ తొక్కు ఖరాబ్ అయిపోతుంది. సో మంచిగా తుడుచుకొని దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మార్నింగ్ ఆరబెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు అంతా తుడుచుకున్నాను, మళ్ళీ తడి లేకుండా. సో ఇప్పుడు మనం నిలువుగా కట్ చేసుకుందాం. సో నిమ్మకాయలు అన్ని పొడుగులా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దీంట్లో కూడా ఒక చిన్న పీస్ చేసుకోవచ్చు. సో టోటలీ 8 పీసెస్ అనుకోండి ఒక్క నిమ్మకాయ. సో ఎత్తులు తీసేయాలి ఫ్రెండ్స్. సో ఇలా అన్ని చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొన్ని జ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇవి మనం జ్యూస్ చేసుకొని అందులో పోసేసుకుందాం. ఓకేనా? నిమ్మకాయ రసం అయితే పిండేసుకున్నాను. సో ఇందులో వేసేసుకోవాలి. సో ఈ జ్యూస్ అనేది పోసేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ పసుపు వేస్తున్నాను 3/4, 100 grams సాల్ట్. మంచిగా మిక్స్ చేసుకొని 3-4 days మంచిగా ఊరనివ్వాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని డైలీ ఈరోజు కలిపాను కదా, రేపు అవసరం లేదు. ఎల్లుండి తీసి మళ్ళీ ఒక 2 days కలపాలి ఫ్రెండ్స్. కలిపినాక తర్వాత తాలింపు వేసుకోవాలి మనం. అది కూడా చూపిస్తాను. సో అప్పటి వరకు ఇది ఊరనివ్వాలి. ఫస్ట్ టైం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఎలా అవుతుందో. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటాం. జ్యూస్ అనేది రావాలి. సో ఇప్పుడు మనము ఇది మంచిగా మిక్స్ చేసినాక టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ పెట్టేశాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లోనే వస్తాయి కదా. సో మంచిగా ఈ సీజన్ పెట్టుకొని మంచిగా ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నిమ్మకాయ తొక్కకి నేను ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటున్నాను, తాలింపు వేసుకుంటున్నాను అన్నమాట. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి టేస్టీ ఉంటుంది. సో ఎల్లిపాయలు కొద్దిగా దొడ్డు దంచి పెట్టుకున్నాను. దంచి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో కొద్దిగా దంచుకున్నాను అనమాట. జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇది వేసేద్దాము. ఎల్లిపాయలు కూడా వేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం స్టవ్. కొద్దిగా దూరగా అయిపోయినాక చల్లారినాక వేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా. సో ఇది ఒక దాంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు వేసాము మంచిగానే, కాకపోతే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఉంటేనే తొక్కు బాగుంటుంది. ఓకేనా?
ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాం, కారం వేసుకుందాం. 2 స్పూన్స్ అయితే ఫస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆవపొడి నేను ఆల్రెడీ నా దగ్గర వేయించుకొని పెట్టుకుంటానని చెప్పాను కదా, సో ఇది ఫుల్ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి హాఫ్, మేతి పొడి కొద్దిగా. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తాలింపు చూసుకుందాం మనం. సో ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకుంటే ఇంకా కొంచెం ఆయిల్తో మంచిగా కలుస్తుంది అన్నమాట. మొత్తం చల్లగా అయిపోయింది. బాబా ఏం స్మెల్! వేడి వేడి అన్నంలో. సో ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పోసాం కదా, ఇప్పుడు ఫ్రీగా కలుస్తుంది అనమాట. సో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పప్పు. సో ఇదే కదా సీజన్, మంచి సీజను డిసెంబర్, జనవరి. సో మీరు కూడా పెట్టిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇదే టేస్ట్ చేస్తాం. నిమ్మకాయ అబ్బేసి పుల్ల వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ పడుతుంది, అది వేసేస్తాం. మస్తు 2.5 స్పూన్స్. ఎందుకంటే ఎక్కువ ఉంటేనే మంచిగా, అది మళ్ళీ తగ్గుతుంటే అది ఖరాబ్ కావద్దుగా ఫ్రెండ్స్, అందుకోసమే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా కలిపేసాను, మంచి కలర్ అయితే వచ్చింది. ఆయిలే చూసాము మళ్ళీ, అది తర్వాత 1-2 డేస్కి కూడా ఇట్లా పేలుతుంది కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ టు అదే బాక్స్లో వేసుకుందాము. ప్లాస్టిక్లోనే ఉంటే మంచిగా అనమాట, ప్లాస్టిక్ ఫైబర్లో. ఓకేనా? చాలా చాలా టేస్టీ అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సూపర్ టేస్టీ ఉన్నది. ఇంకొక రోజు మనం ఇలానే పెట్టి నెక్స్ట్ డే నుంచి మనం తిన్నామనుకో, దాని టేస్ట్ అయితే సూపర్ 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 సూపర్. సో ఫైనలీ ఐ హ్యావ్ డన్ ఇట్, లైమ్ పికిల్.